హాయ్ అండి అందరికీ. రతికలా మారిన సోనియా ఒకవైపు నామినేషన్స్, మరొక వైపు లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయి. వీటి గురించి అట్లాగే నామినేషన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ సోనియా పృథ్వీతో నాకు కాబోయేవాడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఒక టాపిక్ స్టార్ట్ చేసి అది కొంచెం రొమాంటిక్గా అయ్యేటట్టు కొంత కాన్వర్జేషన్ లాగా ఏర్పడి కొద్దిసేపు నడిచింది. అది ఒక లవ్ ట్రాక్ లాగా నడిచింది. అదే టైంలో పృథ్వీ అయిన తర్వాత మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు సిగరెట్ మానివేయరా, నువ్వేమడిగితే అది ఇస్తా అని అంటుంది. ఇంకా ఈ నిఖిల్ది ఒక ట్రాక్ లాగా నడుస్తుంది. నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడం, పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఇంకొకలాగా మాట్లాడడం, ఇద్దరితో ట్రాక్ నడిపిస్తున్నట్టుంది. లాస్ట్ సీజన్లో రతిక ఏదైతే తప్పు చేసిందో ఇద్దరితో ట్రాక్ నడిపించడం వల్ల ఇంకా హౌస్లో ఉందామన్న ఒక భ్రమలో ఉందో, ఇప్పుడు సోనియా అదే రూట్లో పోతుందని అనిపిస్తుంది. ఇద్దరితో ట్రాక్ నడిపిస్తుందా, అది గేమా, సేఫ్ గేమ్ ఆడుతుందా, అది సోనియాకి తెలియదు. అట్లా చేస్తే మాత్రం ఎక్కువ రోజు హౌస్లో ఉండదు. రతికలాగా అవుతుంది పరిస్థితి. రతిక దారిలోనే పోతున్నట్టు అనిపిస్తుంది. అది ఎంత తొందరగా కట్ చేస్తే అంత బాగుంటుంది సోనియాకు. నిఖిల్ ఏమంటున్నాడు, షో అయ్యేలోపు మానేస్తా అని అంటున్నాడు. అది సిగరెట్స్ తాగడం షో అయ్యేలోపు మానేస్తా అని సోనియాతో చెప్పాడు. ఇంకా కొంతమంది కాన్వర్జేషన్స్ అయ్యాయి. అవన్నీ అంత సోది అంత ఎందుకులే, అదంతా పక్కన పెట్టేస్తే నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్ బిగ్ బాస్ చెప్తాడు, నామినేషన్ చేసేవాళ్ళు వేరే క్లాన్ వాళ్ళను నామినేట్ చేయాలి. నామినేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ క్లాన్ వాళ్ళు తప్ప మిగతా క్లాన్ వాళ్ళని చేయాలి. వాళ్ళ క్లాన్ వాళ్ళని చేయడానికి అవసరం లేదని చెప్పాడు. ఇంటి పెద్ద క్లాన్ అయినందుకు నామినేట్ చేయకూడదు యష్మిని యష్మి క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యష్మిని నామినేట్ చేయడానికి అవసరం లేదని చెప్పాడు బిగ్ బాస్. యష్మిని ఎవరు నామినేట్ చేయకూడదు, మిగతా వాళ్ళ అందరిలో నామినేట్ చేయాలి. ఫస్ట్ సీత నామినేట్ చేయమని చెప్పాడు. సీత నామినేషన్ ఫస్ట్ ఎవరిని చేసిందంటే నిఖిలే నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పింది. ఎందుకంటే ఫస్ట్లో కలిసి వచ్చారని నాకు అనిపించింది అని సీత చెప్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో నిఖిల్ని చూస్తే మీరు బయట మాట్లాడుకునే లోపలికి వచ్చినట్టు అనిపించింది. అది పోయిన వారంలోనే చెప్దాం అనుకున్నా కానీ అప్పుడు చెప్పలేదు. ఆ రీజన్ ఇప్పుడు చెప్తున్నా, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. నిఖిల్ ఇమీడియట్గా డిఫెండ్ ఏం చేసుకోలేదు. ఫస్ట్లో నన్ను చూస్తే అందరికీ అట్లే అనిపించుంటుంది, నా బిహేవియర్ కొంచెం అట్లా ఉంటుంది, తర్వాత నా గురించి అందరికీ తెలుస్తుందిలే అని డిఫెండ్ ఏం చేసుకోలేదు. కలర్ మీద పోసుకున్నాడు. సీత సెకండ్ నామినేషన్ ప్రేరణను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఎందుకంటే రీజన్స్ ఏం చెప్పిందంటే, ఆ డస్ట్బిన్ విషయం నాకు నచ్చలేదు. నీకు కరెక్ట్ అనిపించవచ్చు కానీ నాకు నచ్చలేదు. ఆ డస్ట్బిన్ గురించి మళ్ళీ సీత ఆ టాపికే తీసింది. ఆ డస్ట్బిన్ గురించి నువ్వు అందరికీ చెప్పడం నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడంలో, ప్రేరణది ప్రతి వీక్ అంతే ఉంటుంది, ల్యాగ్ ఎక్కువ ఉంటుంది కొంచెం. ఏదేదో కారణాలు డిఫెండ్ చేసుకోవడంలో ఏవేవో కారణాలు చెప్తుంది, అరవకు అని చెప్తుంది. ప్రేరణ ఎట్లుందంటే లాస్ట్ సీజన్లో శోభలా తయారైంది. శోభ ఎట్లయితే అరిచిందో, తప్పు చేసినా సరే ఎంత గట్టిగా అరవడం, నాకు తప్పే కాదని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శోభలాగే ప్రేరణ క్యారెక్టర్ అట్లా అనిపిస్తుంటుంది అందరికీ. నాకైతే అట్లా అనిపించింది. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ప్రేరణ. అట్లా ఉండడం ఎక్కువ మంది జనాలకు నచ్చదు. ఓటింగ్ గిట్ట తగ్గడం తనకు మైనస్ అవ్వచ్చు. దాన్ని మార్చుకుంటే ప్రేరణ కొంచెం ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రేరణ డిఫెండ్ చేసుకుంది. కొద్దిసేపు కాన్వర్సేషన్ ఇద్దరు అరుచుకున్నారు, అది అయిపోయింది. నెక్స్ట్ అబ్బాయి గురించి లైవ్లో ఒకటి ఏం జరిగిందంటే ఒకటి మీకు చెప్తా. లైవ్లో జరిగింది.
అబ్బాయిని సడన్గా బిగ్ బాస్ అబ్బాయిని పిలిచాడు. అబ్బాయి నామినేట్ చేయండి మీరు అని చెప్పి సడన్గా పిలవగానే లేచి వచ్చాడు. అబ్బాయి అతను అప్పటి వరకు డిసైడ్ కాలే ఎవరిని నామినేట్ చేయాలి ఏంటి అని. డిసైడ్ కాకపోయేసరికి అక్కడ నించొని ఆలోచన చేస్తున్నాడు. నామినేషన్ చేసే ప్రాసెస్లో నించొని అక్కడ ఎవరిని నామినేట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. బిగ్ బాస్ ఆ మధ్యలో కొంచెం కామెడీగా ఈరోజు నామినేట్ చేస్తావా, ఈరోజే నామినేట్ చేయాలి రేపు కాదు అన్నట్టు కొంచెం కామెడీ క్రియేట్ చేశాడు. లైవ్లో జరిగింది అది. తొందరగా నామినేషన్ పూర్తి చేయండి అని కొంచెం వార్నింగ్ లాగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అబ్బాయి విష్ణుప్రియ నామినేట్ చేయాలనుకుంటున్నా అని అన్నాడు. ఎందుకంటే సండే రోజు నాగార్జున గారు విష్ణుప్రియని ఫ్లాప్లో పెట్టాడు కదా, నువ్వు ఆ ఫ్లాప్లో ఉన్నావు, నేను ఆ ఫ్లాప్లో ఉంటావని అనుకోలేదు, నువ్వు ఇంకా యాక్టివ్గా ఉండాలి, ఇంకా గేమ్స్ ఆడాలి, ఆ ఫ్లాప్లో ఉండడం నాకు నచ్చలేదు, నువ్వు స్ట్రాంగ్ కంటెండర్ అని నేను అనుకుంటున్నా అని అబ్బాయి చెప్పాడు. ఇది కొంచెం సేఫ్ గేమ్ లాగా ఆడాడు అబ్బాయి. విష్ణుప్రియ మీద రీజన్ చెప్పకుండా సేఫ్గా నువ్వు అదే ఫ్లాప్లో ఉన్నావు, అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అని సేఫ్గా చెప్పాడు. ఇది బిగ్ బాస్ చెప్పాడు. ఈ రీజన్ కాదు, ఇంకేమన్నా రీజన్ ఉంటే చెప్పని చెప్తే, లేదు బిగ్ బాస్ నాకు ఇదే రీజన్ ఉందని చెప్పాడు. లైవ్లో కూడా అదే చెప్పినాడు, బిగ్ బాస్కి అదే చెప్పాడు. దానికి బిగ్ బాస్ ఏమన్నా అంతటితో విష్ణుప్రియ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ ఓకే అంతే, అంత డిఫెండ్ ఏం చేసుకోలేదు. నాదే తప్పు, నెక్స్ట్ టైం నుంచి బాగా ఆడతా, ఇంకా నా పవర్ ఏంటో చూపిస్తా అన్నట్టు మాట్లాడింది. సెకండ్ నామినేషన్ ఆదిత్యను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఎందుకంటే హౌస్లో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది. అంటే ఎక్కడన్నా గొడవలు జరిగితే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్పడం కానీ అలాంటివి చేయట్లేదు. నాకేంలే గొడవ అయితే నాకేంటి అన్నట్టు ఉన్నావని ఆ దాంట్లో ఆదిత్యను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఆదిత్య డిఫెండ్ చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి పర్సనాలిటీ వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఆదిత్య ఒకటి మంచి మాట చెప్పాడు, ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి అది వచ్చి ఉంటుంది. ప్రతి ఒక్కరికి పర్సనాలిటీ వేరువేరుగా ఉంటుంది. ఎంత ట్రై చేసినా కొంతమందితో కనెక్ట్ అవ్వడం జరగదు. జీవితంలో కొంతమందితో కలవడం అసలు జరగదు. కలవాలనుకుంటే తప్ప కలవడం జరగదు అని చెప్పాడు. నా పర్సనాలిటీ నా ఆస్తి 45 ఇయర్స్గా నేను ఇలానే ఉన్నాను, ఇప్పుడు ఇలానే ఉంటాడు, ఇక ముందు కూడా ఇలానే ఉంటా, ఈ గేమ్ కోసమో మీకోసమో నేను మారను అని గట్టిగా చెప్పాడు. దాంతో అబ్బాయి ఏం మాట్లాడలేకపోయాడు. సర్లే అని నామినేట్ చేశాడు. అంత డిఫెండ్ ఎక్కువ ఏం చేయాల, ఇది ఒక్క మాట చెప్పాడు. ఆదిత్య నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ సోనియా నామినేషన్ వచ్చింది. నైనికా నామినేట్ చేస్తున్నాను అని సోనియా చెప్పింది. రీజన్స్ ఏంటంటే, కన్ఫెక్షన్ రూమ్లో నువ్వు ఎందుకు అడగలేకపోవడం ద్వారానే ఆ గేమ్ నువ్వు ఓడిపోయావు, లేకపోతే గెలిచుండేదానివి అని సోనియా చెప్పింది నైనిక. మొన్న జరిగిన టాపిక్ ఇది. కన్ఫెక్షన్ రూమ్లో అడగాల్సింది సోనియా అది అని మొన్న జరిగింది ఆ గొడవ. దీనికి నైనిక ఏం చెప్తుందంటే, నాకు తెలీదు కన్ఫెక్షన్ రూమ్లో మాట్లాడాలని. అంటే నైనికకు కన్ఫెక్షన్ రూమ్లో మాట్లాడాలో లేదో తెలియక మాట్లాడలేకపోయింది, లేకపోతే అక్కడే అడిగేదాన్ని నేను. నాకు మాట్లాడాలో లేదో తెలియక అడగలేకపోయానని సోనియాకి చెప్పింది. ఒక 2-3 మాటలు అనుకున్నారు, అంత డిఫెండ్ ఏం చేసుకోలే. అంతటితో నైనిక నామినేషన్ అయిపోయింది. సెకండ్ నామినేషన్ సీతను నామినేట్ చేసింది సోనియా. సెకండ్ నామినేషన్ సీత. ఎందుకంటే టాస్కుల విషయంలో క్లారిటీ లేదు, నీకు టాస్క్లు అర్థం కావట్లేదని సీత చెప్పింది. సీత డిఫెండ్ చేసుకోవడంలో కొన్ని వర్డ్స్ వదిలేసింది. కోపంలో ఆ బొక్కలో ఏమది అని సోనియా మీద అనింది. అట్లా మాట్లాడకు, అది
బొక్కలోది ఎక్కలోది అని నన్ను అనుకోని సోనియా చెప్పింది. కానీ సీత ఆ వర్డ్స్ వాడుండకూడదు, బొక్కలోది ఎక్కలోది అని. అది వాడుండకుంటే బాగుండు. అది వాడింది కాబట్టి సీతకు తర్వాత సాటర్డే రోజు అది కరెక్టా కదా అని నాగార్జున గారు చెప్తారు. కొంచెం డిఫెండ్ చేసుకున్నారు, ఇద్దరు అరుచుకున్నారు, కొద్దిసేపు అరుచుకున్నారు. దాంతో సీత నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ మణికంఠ నా నామినేషన్ ఆదిత్య గారిని నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పాడు. ఎందుకంటే రీజన్స్ ఏం చెప్పాడంటే, టాస్క్లలో స్ట్రాంగ్గా ఉంటున్నాడు, అయిపోగానే వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాడు, సేఫ్ ప్లే అనిపిస్తుంది. ఆదిత్య గారు గేమ్లో స్ట్రాంగ్గా ఉంటున్నాడు, అయిపోయిన తర్వాత వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాడు అని మణికంఠ చెప్పాడు. గేమ్ వరకే చూడాలి. ఆదిత్య ఓం చేసింది అదే, గేమ్ వరకు చూశాడు, తర్వాత మాట్లాడతాడు. ఇక ముందు గిట్ట ఉండాల్సింది వాళ్ళే కదా. వాళ్ళతో మాట్లాడిపోతే ఇంకెవరితో మాట్లాడతారు? వాళ్ళు ఎన్ని రోజులు హౌస్లో ఉంటారో వాళ్ళతో మాట్లాడుకుంటూనే ఉండాలి. గేమ్ వరకే చూడాలి. మాట్లాడకుండా వాళ్ళతో గొడవపడి నెక్స్ట్ గేమ్ ఎట్లా ఆడతారు మరి? అందుకనే గేమ్ వరకే చూడాలి. గేమ్లో ఎన్ని గొడవలు అయినా సరే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళినాక మాట్లాడడం తప్పదు. అది మనకంట సరిగా రీజన్ చెప్పలేడని అనిపించింది నాకు. ఆదిత్య ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు చేసింది నామినేషన్ కాదు, నా పబ్లిసిటీ, నా ప్రమోషన్, నేను గెలవడానికి రీజన్ చెప్పావు, నేనేంటో ముందు చూపిస్తాను అని చెప్పాడు. నువ్వు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు, అది రీజనే కాదు, అసలు నేనేమేం చేస్తున్నానో అదే చెప్పావు, అది నామినేషన్ రీజన్ ఎట్లా అవుతుంది అని మణికంఠకి చెప్పాడు. దాంతో ఆదిత్య నామినేషన్ అయిపోయింది. మణికంఠ సెకండ్ నామినేషన్ శేఖర్ భాషని అన్నని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. రీజన్స్ ఏం చెప్పాడంటే, స్వీట్స్ అందరికీ ఇచ్చారు, మీరు తీసుకెళ్ళి మీ టీంకే పెట్టడం నాకు నచ్చలేదు. ఈ మణికంఠ నామినేషన్స్ ఏంటో అర్థమే కాదు, ఏదో సిల్లి నామినేషన్. స్వీట్స్ వాళ్ళ టీంకి వేయలేదని శేఖర్ భాషని నామినేట్ చేస్తున్నాడు. అవి రీజన్సే కాదు, దానికి బిగ్ బాస్ ఏం అడగలేదు, కానీ అవి రీజన్స్ అని నాకు అనిపించలేదు. అసలు ఏం రీజన్స్ చెప్తున్నాడో అసలు నా క్లారిటీ లేదు వీళ్ళకి. ఏ రీజన్స్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఈ సిల్లి రీజన్స్ చేసుకొని ఇదంతా బాగా అనిపించట్లేదు ఎందుకో. నెక్స్ట్ శేఖర్ భాష అంటున్నాడు, ఇంతకంటే స్ట్రాంగ్ పాయింట్ చెప్పింటే బాగుండేది అని అంటున్నాడు. అంతే కదా, ఆ చిన్న పాయింట్లు, స్వీట్లు ఇవ్వలేదు, నాకు గుడ్డు ఇవ్వలేదు, ఇలాంటి పాయింట్స్ చెప్పి నామినేషన్ అనేది పెద్ద ప్రక్రియ. ఒకరి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయే ప్రక్రియ అది. నాకు స్వీట్లు ఇవ్వలేదని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడితే ఆయన ఆడిన గేమ్కి వాల్యూ ఏముంటుంది? అట్లా వాల్యూ ఉండదు కదా. కొంచెం స్ట్రాంగ్ పాయింట్లు చెప్తే బాగుండు అని అనిపించింది మణికంఠ ఇంకా కొంచెం అప్గ్రేడ్లోకి రావాలి. ఇంకా రీజన్స్ మంచి చెప్పాలి. డిఫెండ్ చేసుకోవడం రాదు, రీజన్స్ చెప్పడం రాదు, ఏంటో మణికంఠ. నెక్స్ట్ శేఖర్ భాష ఇంతే అన్నాడు, ఎంతకంటే స్ట్రాంగ్ పాయింట్ చెప్పింటే బాగుండేది అని. ఇంకా మణికంఠ ఏదో అంటే దానికి కొంచెం చిన్న గొడవ అయ్యి అది తొందరగానే అయిపోయింది. మణికంఠ ఇంకొక రీజన్ చెప్పాడు శేఖర్ భాష మీద, నా మూడ్ బాగాలేనప్పుడు నువ్వు జోక్స్ వేస్తే నా మూడ్ ఇంకా పాడవుతుంది, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. మూడ్ బాగాలేనప్పుడు నేను వెళ్ళి జోక్లు వేశాను. ఒక కామెడీ చేసే వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఒక డల్గా కూర్చున్నప్పుడు వాడిని ఎట్లన్నా చేసి వాడిని నవ్వించాలని చూస్తాడు. హౌస్లో ఉన్నది శేఖర్ భాష ఒక్కడే టైమింగ్ ఉన్న మనిషిలాగా ఉంటాడు. కొంచెం అంతో ఇంత కామెడీ చేసి శేఖర్ భాష ఒక్కడే డల్గా ఉన్నాడని కొంచెం యాక్టివ్గా అవుతాడేమో అని అతని దగ్గరికి వెళ్ళి చిన్న జోకులు ఏదో చెప్పాడంటే అతను ఇంకా మూడు పాడైందంట. ఈ మణికంఠ ఏం మూడు పాడవుతుందో ఏంటో కానీ ఆ రీజన్స్ ఏం అంత వాల్యుబుల్ కాదు. దాంతో శేఖర్ భాష నామినేషన్ అయిపోయింది. ఆదిత్య అబ్బాయిని నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే రీజన్స్ చెప్పాడు. మీరు చెప్పిన పాయింట్ బిగ్ బాస్ ఫుటేజ్లో ఉంటే నెక్స్ట్ టైం నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటానని చెప్పాడు. అబ్బాయి ఆదిత్యాన్ని నామినేట్ చేసేటప్పుడు ఒక రీజన్ చెప్పాడు,
ఏం రీజన్ అదే మీరు ఇన్వాల్వ్మెంట్ లేదు మీది అని చెప్పాడు కదా. ఆ పాయింట్ బిగ్ బాస్ ఫుటేజ్లో ఎక్కడన్నా ఉంటే నేను నెక్స్ట్ వీక్ నేను హౌస్లో ఉంటే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అని స్ట్రాంగ్గా చెప్పాడు. నేను ఆ పాయింట్ అసలు ఎక్కడుందో నాకు చూపి అని చెప్పాడు. దానికి అబ్బాయి చెప్పాడు, నేను ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసేలోపే నువ్వు ఆపేసావు, అందుకే నేను ఇంకేం చెప్పలేకపోయానని అబ్బాయి చెప్పాడు. దాంతో తొందరగానే ఫినిష్ అయిపోయింది అది. ఆదిత్య సెకండ్ నామినేషన్ శేఖర్ భాషను చేస్తుందని చెప్పాడు. ఎందుకంటే నువ్వు కేర్లెస్గా ఉన్నావు, ఇండిసిప్లిన్గా ఉన్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. శేఖర్ భాషని కేర్లెస్గా ఉన్నావు, ఇండిసిప్లిన్గా ఉన్నావు, నువ్వు బిగ్ బాస్ హౌస్ని సీరియస్గా తీసుకోవట్లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. కానీ ఆ పాయింట్ ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది. సీరియస్గా తీసుకోవడం అంటే ఇప్పుడు సీరియస్గా ఉండడం కాదు కదా. శేఖర్ భాష కామెడీ చేస్తాడు, ఏదో 1-2 సార్లు నిద్ర ఆపుకోలేక 1-2 సార్లు పడుకొని ఉంటాడు అంతే. అతను చేసిన తప్ప అది ఒక్కటే, నిద్రపోయాడు 1-2 సార్లు అంతే. దాని తర్వాత ఇద్దరు హగ్ చేసుకున్నారు, అయిపోయింది. పెద్దగా ఆర్గ్యుమెంట్ ఏం చేసుకోవాలి. శేఖర్ భాష నామినేషన్ శేఖర్ భాష అంటున్నాడు. శేఖర్ భాష డిఫెండ్ చేసుకున్నాడు, కొద్దిగా డిఫెండ్ చేసుకున్నాడు, అంత పెద్ద ఆర్గ్యం చేయలేదు. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేషన్. మణికంఠన్ నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. ఎందుకు అంటే లాస్ట్ వీక్లో జరిగిన దాని గురించి నా తప్పులు ఎతకడానికి నాతో ఫ్రెండ్షిప్ చేసావు అని చెప్పావు కదా, అది నాకు నచ్చలేదని చెప్పాడు. మణికంఠ ఏం చేశాడంటే మహాత్ముడు విష్ణుప్రియ తప్పులు తెలుసుకోవడానికి విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసిన అని దొల్లేశాడు. ఎప్పుడో మాటల్లో మాట దొల్లేశాడు, విష్ణుప్రియకి చెప్పాడు. అది నాకు అట్లా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పింది. మోసం చేసావని అనిపించింది, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. దీనికి మణికంఠ ఏమంటున్నాడు, మణికంఠ ఆయన డిఫెండ్ చేసుకోవడం కూడా అట్లాగే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా, డిఫెండ్ చేసుకోవడం కరెక్ట్ ఉండదు, చెప్పే రీజన్ కరెక్ట్ ఉండదు, లాస్ట్కి ఇంకా తప్పే అని ఒప్పుకున్నాడు. దాంతో నామినేషన్ అయిపోయింది. సెకండ్ నామినేషన్ సోనియాని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది సోనియా. ఎందుకంటే రీజన్ ఏం చెప్పిందంటే మొన్న జరిగిన దాని గురించి నాగార్జున గారి దగ్గర ఆ పాయింట్స్ నేను అగ్రి చేయలేను. నాగార్జున గారి దగ్గర సోనియా చెప్పిన పాయింట్స్ అగ్రి చేయలేను అని చెప్పింది. అది చేయలేను, మళ్ళీ అది కాక మీరు నాకు సారీ అంటే చెప్పట్లేదు, మీరు ఏడ్చారు, మీరు నాగార్జున గారికి చెప్పారు, అయినా సరే మళ్ళీ నాకు వచ్చి దాని గురించి సారీ చెప్పలేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు అని విష్ణుప్రియ చెప్పింది. దీనికి సోనియా, నువ్వు కామెడీ చేసేటప్పుడు ఏది పడితే అది మాట్లాడతావు, కామెడీ చేసేటప్పుడు నీకు తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు అని సోనియా చెప్తుంది. దానికి విష్ణుప్రియ కొంచెం డిఫెండ్ చేసుకుంది. తర్వాత శేఖర్ భాష నామినేషన్. మణికంఠన్ నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు శేఖర్ భాష. కారణాలు, నువ్వు ఇంకా మారాలి. స్టార్టింగ్లో పోయిన వీక్ చెప్పాను కదా, పోయిన వీక్ చెప్పినా సరే నువ్వు ఇంకా మారట్లేదు, నువ్వు ఇంకా యాక్టివ్ కావాలి, ఇంకా గేమ్లోకి రావాలి, ఇంకా సింపతిగా ట్రై చేస్తున్నావు, నువ్వు ఇంకా గేమ్ ఆడి ప్రూవ్ చేసుకోవాలని చెప్పాడు. దానికి మణికంఠ డిఫెండ్ చేసుకున్నాడు. కొంచెం ఒక 2-3 వారాలు అయింది, ఎక్కువ ల్యాగ్ ఏం చేయాల. సెకండ్ నామినేషన్ ఆదిత్యని నామినేట్ చేశాడు. ఆదిత్యని నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పాడు శేఖర్ భాష. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటల్లో నాకు డిఫేమింగ్ కనిపిస్తుంది అని చెప్పాడు. ఆదిత్య శేఖర్ భాషని నామినేట్ చేసేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు కదా, ఆ మాటల్లో నాకు డిఫేమింగ్ అనిపిస్తున్నది, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. శేఖర్ భాష ఆదిత్య ఇద్దరు మంచి ఫ్రెండ్సే, కానీ వాళ్ళకు కొన్ని కారణాలను ఈ నామినేషన్ ద్వారా క్లియర్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే, తర్వాత ఇద్దరు హౌస్లో మంచిగానే ఉంటారు, ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారు. వీళ్ళందరూ నామినేషన్స్ అయిపోయాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది.
కొత్తగా ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నామినేషన్లో ఎవరైనా ఉంటే హాట్‌స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓటు వేయండి.